వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మేమైతే అలా ఉన్నామన్నమాట. ఎందుకు అలా ఉన్నాము అనేసి వీడియో ఎండింగ్లో అయితే చెప్తారనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా భోగి రోజు అయితే భోగి స్నానాలు, నలుగు స్నానాలు అన్నీ అయిపోయాయి అనమాట. ఇంక ఈసారి స్పెషల్ ఏంటంటే అత్తయ్య వాళ్ళని అయితే పండగకి అయితే రమ్మని చెప్పామన్నమాట. ఎప్పుడు మనం వెళ్ళడమే, వాళ్ళని కూడా రమ్మని చెప్పాలి కదా. ఎందుకంటే ఈసారి మా హస్బెండ్కి ఓన్లీ 1 డేనే అండి హాలిడే. పిల్లలకి హాలిడేస్ ఉన్నాయిలే కానీ ఇంకా వీళ్ళకైతే ఒకటే రోజు హాలిడే అనమాట. ఇంకా అందుకోసమే వాళ్ళు రమ్మని చెప్పామనుకోండి, వాళ్ళు మా దగ్గరే ఉండొచ్చు, మా తోటికోడలు వాళ్ళు కూడా మేము ఉన్న దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఇంకా అందరితోటి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టు ఇక్కడికి రమ్మని చెప్పామన్నమాట. ఇంకా భోగి రోజు ఎర్లీ మార్నింగే వచ్చారు అత్తయ్య వాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అందరికీ నలుగు పెట్టేసుకొని మంచిగా తలస్నానాలు అయితే చేసేసామన్నమాట. ఇంకా ఆ రోజు వీడియో అయితే పెద్దగా అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగే లేచేసి ఇంక ఇంటి పనులు, ఇంట్లో ఇల్లు ఊడ్చి తుడిచేసాను. ఇంకా తుడిచేసిన తర్వాత ఇదిగోండి ముగ్గులు. ఇది వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాప వేసిందనమాట. ఇంకా దాని పక్కన ఉన్నది మాత్రం నేను వేశాను. ఎందుకంటే మాకు ఇంటి ముందు మొక్కలతోటే సరిపోతుంది ఉన్న కొంచెం ప్లేసు, అందుకని చిన్న చిన్న ముగ్గులే వేసేసామన్నమాట. ఇది నేను వేసేసాను. ఇంక నేను వేసేసిన తర్వాత కైట్ ఉంది కదా, ఆ కైట్ వచ్చేసి ఏంటంటే మా చిన్న పాప వేసిందనమాట. ఇంకా ముగ్గురు అయితే ముగ్గులు అయితే వేసేసాము. ఇంకా వేసేసిన తర్వాత ఒక పెద్ద పని అయిపోయినట్టు అండి ముగ్గులు వేసేస్తే మాత్రం నిజంగా. ఎందుకంటే న్యూ ఇయర్ కూడా వేయడం కుదరలేదు నాకు. ఇంకా ఆ రోజైతే వేసేసాము. వేసేసిన తర్వాత ఇంకా అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఫస్ట్ అయితే ఇదిగోండి మా అత్తయ్య అయితే వచ్చారు కదా, వచ్చేసిన తర్వాత ఫస్ట్ తనైతే పాలు పొంగిస్తున్నారనమాట. ఇంట్లో సంక్రాంతి రోజు కంపల్సరీ పాలైతే పొంగిస్తామన్నమాట. ఈ గిన్నె చూసారు కదా, ఇది నేను కొత్తగా తీసుకున్నానండి. ఇంట్లో ఓన్లీ నైవేద్యాలు వండడం కోసం అన్నట్టు తీసుకున్నాను. ఇంతకుముందు నా దగ్గర చిన్నది ఉండేది, ఈ సైజు లేదు అన్నట్టు కొంచెం పెద్దది తీసుకున్నాను అనమాట. ఇంకా అత్తయ్యతోటే ఇంట్లో అయితే పాలైతే పొంగిచ్చేసాము. ఇంకా పొంగేటప్పుడు నేను మా 2 బిడ్డలు అందరం వచ్చాము. ఇంకా మా వారేమో వీడియో తీస్తున్నారనమాట. ఇంకా పాలు పొంగిచ్చేసాము. పాలు పొంగిచ్చేసిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాము అన్నట్టు ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఇంకా పాలు పొంగిచ్చేసిన అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళేసి రెడీ అయిపోయాను అనమాట. చూసారు కదా పాలు ఎంత బాగా పొంగాయో అండి, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అసలు ఆడపిల్లల్ని రెడీ చేసి మనం రెడీ అవ్వడం అంటే ఈ పండగలప్పుడు అసలు పెద్ద టాస్క్ అండి నిజంగా. కొంచెం దీన్ని ఒక్క సెకండ్ చూపించవా? ఇక ఇంట్లో చేయాల్సిన పనులు చేసేసుకొని ఇదిగోండి గబగబా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. కానీ అసలు ఎందుకు టెంపుల్కి వచ్చామంటే మ్యాక్సిమమ్ సంక్రాంతికి పెద్దగా టెంపుల్కి అయితే వెళ్ళాము. కానీ ఏంటంటే మేము సంక్రాంతికి శ్రీశైలం వెళ్దాము అన్నట్టు అనుకున్నామండి. కానీ కొన్ని పరిస్థితులు బాగాలేక శ్రీశైలం వెళ్ళడానికి అయితే కుదరలేదన్నమాట. నాకేంటి వెనస్డే రోజే అనిపించింది అనమాట. వెనస్డే ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక అన్నానమాట, బావా ఎట్లాగో మనం శ్రీశైలం వెళ్ళలేదు కదా, రేపు మార్నింగే పనులన్నీ చేసేసుకొని వెళ్ళి ఇంకా దగ్గరలో ఉన్న శివాలయంలో శివుడికి అభిషేకం అయినా చేపిద్దాము అంటే ఇంకా సరడే అన్నట్టు ఆ రోజు నైటు అభిషేకానికి కావాల్సినవన్నీ తీసుకొని అయితే వచ్చారనమాట. దట్టు ఇంకా అత్తయ్య మామయ్య కూడా ఉన్నారు కదా, అసలు అత్తయ్య మామయ్యతో కలిసి అభిషేకం శివయ్యకు చేపించి చాలా రోజులైందనమాట. ఇంకా అందుకోసమే అనుకున్నది ఎందుకు ఇదైనా చేద్దాము అన్నట్టు ఇంకా మంచిగా వచ్చేసి మార్నింగే ఆ శివయ్యకి అయితే రుద్రాభిషేకం అయితే చేయించామన్నమాట. ఇంకా లోపల అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ పంతులు గారు స్వామివారిని అయితే ఇలా అయితే అలంకరించారనమాట. మేమైతే బయట వెయిట్ చేసాము అలంకరించినంతసేపు. ఇంకా తర్వాత ఆ పూజారికి ఇదిగోండి ఏంటి బియ్యము కొంచెం స్వయం పాకంలాగా ఇచ్చామన్నమాట. మేము మా అత్తయ్య వాళ్ళు ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇంకా గుళ్ళో ఇంకా బాబా ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారు అనమాట. ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళందరి దగ్గర కూడా మంచి దర్శనాలను చేసేసుకొని ఇంకా బయటనే బ్రేక్ఫాస్ట్ చేసేసామండి. ఎందుకంటే అప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అలా అవుతుందన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసే ఓపిక లేదు, మళ్ళీ డైరెక్ట్ లంచ్ చేయాలి కాబట్టి గబగబా బయటనే ఇది ఇడ్లీ ఏవి ఉంటే అవి తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి మా తోటికోడలు వాళ్ళని కూడా పండగకి అయితే రమ్మని చెప్పామన్నమాట. ఇంక వీళ్ళు వచ్చేసి ఏంటంటే మా చిన్న తోటికోడలు వాళ్ళండి. ఎందుకంటే మేము ఇంటికి పెద్ద, రెండో వాళ్ళేమో అమెరికాలో ఉంటారు, ఇంకా చిన్న వాళ్ళేమో మాకు దగ్గరలో ఉంటారనమాట. ఇంక నాకు 2 బిడ్డలు, రెండో వాళ్ళకి ఒక పాప, ఇంకా చిన్న వాళ్ళకేమో ఒక పాప ఉండి ఒక బాబు అనమాట. లాస్ట్ ఇయర్ సంక్రాంతి వాళ్ళ ఇంట్లో జరిగింది, ఈ ఇయర్ అయితే మా ఇంట్లో అనమాట. ఇంకా వచ్చారు వాళ్ళు కూడా, మా మరిది మా తోటికోడలు ఇంకా వాళ్ళ పిల్లలు వచ్చారు
వచ్చారనమాట. ఇంకా పిల్లలు అయితే మంచిగా వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇంకా నేను మా అత్తయ్య, మా మామయ్య, మా హస్బెండ్, నలుగురు, మా తోటి కోడలు ఇంతమంది కలిసేసి ఇంకా వంటలు అయితే గబగబా ప్రిపేర్ చేస్తున్నామండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ ఏమో బెండకాయ ఫ్రై అనమాట. ఆ బెండకాయ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో చేసామండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. పాపం వంటల్లో మా అత్తయ్య, మా మామయ్య కూడా చాలా హెల్ప్ చేశారండి. అసలు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అంతే, వాళ్ళే చేస్తారు కదా అన్నట్టు ఖాళీగా అయితే ఉండరు. ఫస్ట్ అయితే ఇదిగోండి పొంగల్ అయితే మా అత్తయ్య అయితే వండేశారనమాట. తీపి వండాలి అనేసి ఎట్లాగో పోయేటప్పుడు పాలు పొంగిచ్చేసి పెట్టాము కదా, ఇంకా వచ్చిన వెంటనే దాన్ని అయితే వండేశారనమాట. ఇంకా వండేసిన తర్వాత బెండకాయ ఫ్రై మా హస్బెండ్ అయితే చేశారు. నేనేమో పప్పుచారుకి రెడీ చేస్తున్నాను. ఇంకా పిల్లలేమో ఇక్కడేమో ఆడుకుంటున్నారండి. మాట్లాడద్దు. అబ్బో పెద్ద. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి మా మామయ్య గారు అనమాట. మా మామయ్య గారు ఏం చేశారు అంటే బేబీ ఆలూస్ ఉంటాయి కదా, ఆలూస్ తోటి ఆలు కుర్మా అయితే చేశారనమాట. చాలా బాగా కుదిరిందనమాట. ఇంకా వంటలు ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చాయి. ఇదిగోండి ఫైనల్గా పెసరపప్పు పోయేటప్పుడు ఏంటి టెంపుల్కి వెళ్ళేటప్పుడు నానబెట్టి వెళ్ళాను కదా, ఇంకా వీటిని ఇంకా మా అత్తయ్య వేస్తూ ఉంటే, మా అత్తయ్య గారేమో వేస్తూ ఉంటే ఇంకా మా మామయ్య ఏమో కాలుస్తూ ఉన్నారనమాట. ఇదిగోండి ఇదే అండి పొటాటోస్ ఆలు కుర్మా మా మామయ్య గారు చేసింది. వైట్ రైస్, అసలు వేరే రైస్ ఏమైనా చేద్దాము అంటే అసలు టైమే లేదండి. ఇంక అప్పటికి మా చిన్నది అడిగిందనమాట, మమ్మీ కొంచెము పులిహోర చెయ్యి అంటే ఇంకా సర్లే అన్నట్టు దానికోసం అన్నట్టు కొంచెమే రైస్ తీసేసి పులిహోర చేశాను. ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై మా హస్బెండ్ చాలా బాగా చేశారనమాట. ఎట్లాగో పొంగల్ ఉంది, ఇంకా పప్పు చారు అయితే ఇంకా తాలింపు పెట్టేశాను, అది మరుగుతుంది. ఇదిగోండి వడలు కూడా అయిపోవడానికి అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా వంట సెక్షన్ అందరం కలిసి తలా ఒక్కొక్క చెయ్యి వేసేసి ఇంకా కంప్లీట్ లంచ్ అయితే ఆల్మోస్ట్ 1:45 వరకు అయితే ప్రిపరేషన్స్ అయిపోయాయి. ఇంకా నేను మా వారైతే పిల్లలకైతే ఫస్ట్ అయితే వడ్డించేస్తున్నాం అనమాట. చట్నీ ఎవరు కావాలి? ఇంకా వడ్డిచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మా హస్బెండ్కి, మా మరిదికి మా మామయ్యకి ఇంకా మేము ముగ్గురం కలిసి ఇంకా వాళ్ళకు కూడా పెట్టేసాము. వాళ్ళు పెట్టేసిన తర్వాత ప్రశాంతంగా నేను, మా అత్తయ్య, మా తోటికోడలు కలిసి కూర్చొని ఇంకా అందరం కలిసేసి లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసేసిన తర్వాత ఒక 1 అవర్ అయితే మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నామండి అందరం. ఇంకా రెస్ట్ తీసేసుకున్న తర్వాత ఇంకా మనకు సంక్రాంతి అంటే ఏముంది, కైట్స్ కంపల్సరీ పైకి వెళ్ళి ఎగిరేయాల్సిందే కాబట్టి ఇదిగోండి ఫస్ట్ అయితే వీళ్ళైతే అందరైతే పైకి అయితే వచ్చారనమాట. కష్టంలే, కొంచెం అలవాటు లేదు కదా నడవడం. ఒక సైడ్ కట్ అయింది, అది వచ్చి మన ఫేస్ అది మన దాని మీద పడి మనకి కట్టాలి. మెల్లగా మెల్లగా. ఏ హర్షములు ఎగిరిచిన వారు తల్లి, ఒక ఫోటో తీద్దాం పట్టు నిన్ను. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 2 అవర్స్ అయితే టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. అసలు మా అపార్ట్మెంట్లో కింద ఫ్లాట్లలో ఉన్న వాళ్ళందరూ పైనే ఉన్నారండి, చాలామంది ఉన్నారనమాట. ఇంకా మేమైతే ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేసి ఇంకా కిందికైతే వచ్చామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత మా తోటికోడలు వాళ్ళైతే ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళని తీసుకొని ఇంకా వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి. ఎందుకంటే నెక్స్ట్ డే కనుమ వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేసామన్నమాట. ఇంకా మంచిగా చిరంజీవి మూవీ ఉంది కదా, దానికి కూడా టికెట్స్ అయితే బుక్ చేశారనమాట. ఇంకా లంచ్ చేసేసి అటు నుంచి అటు మూవీ చూద్దాము అన్నట్టు ప్లాన్ చేశారు. ఇట్లా అందరం కలిసి మూవీకి వెళ్ళి చాలా ఇయర్స్ అయింది. ఇంకా మాకు తెలియకుండానే బుక్ చేశారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఇంట్లోకి వచ్చేసి ఇంటి పనులు ఉంటాయి కాబట్టి ఇక అవన్నీ అయితే చేసేసుకున్నాము. ఇక చేసేసిన తర్వాత డిన్నర్ ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలినవి అవే ఉంటే ఇంకా కొన్ని వడల పిండి ఉండే, ఆ వడల పిండి కూడా వేసేసుకొని ఇంకా కొంచెం రైస్ పప్పు చారుతోటి ఆలు కుర్మాతోటి ఇంకా మీ నలుగురమే ఉన్నాం కాబట్టి మాకైతే సరిపోయిందనమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అక్కడికి వెళ్ళేసి వాళ్ళు కూడా జస్ట్ డిన్నర్ చేసేసారండి. డిన్నర్ చేసేసిన తర్వాతే మాకైతే ఒక న్యూస్, అసలు చాలా బాధాకరమైన న్యూస్ అయితే వచ్చిందనమాట. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు అలా జరుగుతుంది అని. అసలు ఏం జరిగింది ఏంటి, నిజంగా మా పండగ సంతోషంతో మొదలైపోయి
చాలా బాధ విషాదంతో అయితే ఎండ్ అయిపోయిందనమాట. అసలు మేమైతే కనుమ రోజు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నామో అండి. శిల్పారామం వెళ్ళాలి అని, మంచిగా బిర్యానీలు వండుకోవాలి అని, మళ్ళీ తర్వాత మన శంకర వరప్రసాద్ మూవీ చూడాలని ఎన్ని ప్లాన్స్ అనుకున్నామో, కానీ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. ఈ విధంగా మా పండగనైతే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, ఓకేనా? బాయ్, టేక్ కేర్.